మోషే చనిపోకుండా బ్రతికించిన తన సొంత అక్కైన మిరియాము ఒకరోజు మోషేను దూషించడం వలన యెహోవా కోపించి మేఘస్తంభమై ప్రత్యక్షమై ఆమెకు కుష్టు కలుగని ఆజ్ఞాపిస్తాడు. అయితే మోషే తన సొంత తమ్ముడే అయినప్పటికీ కూడా మోషే దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి కనుక అతన్ని ఒక మాట అంటే దేవుడు సహించలేకపోయాడు. మరలా తిరిగి మోషేనే ఆమె కొరకు ప్రార్థించినప్పుడు ఆమె స్వస్థపడింది. నీవు నేను కూడా దేవుని బిడ్డల్ని, దేవుడు ఎన్నుకున్నటువంటి బిడ్డల్ని దూషించామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీకు నాకు అటువంటి శిక్ష రానివ్వకుండా మన మీదికి రాకుండా ఉండాలంటే నన్ను క్షమించేసా, నేను తెలియక అన్నాను, అటువంటి శాపం నా మీదకి రానివ్వద్దు అని మనస్ఫూర్తిగా దేవుని ఎదుట సాష్టాంగపడి క్షమాపణ అడిగితే దేవుడు నిన్ను నన్ను కరుణిస్తాడు. అడుగుదాం.